మహోన్నతుడైన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగుననే దేవుని మాటలు వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారలారా, నిన్నటి దినమున మనము దేవుని యొక్క కృపను గూర్చి దేవుని వాక్యము నుండి నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొక్క విశ్వసనీయత అనే ఒక శ్రేష్టమైన దేవుని గుణలక్షణమును మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క విశ్వసనీయత లేక దేవుడు నమ్మదగినవాడు. ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నమ్మకత్వము అనేది మనకు చాలా ఆదరణ లేక మన జీవితాల్లో కూడా విశ్వసనీయతను పెంపొందించే ఒక గొప్ప నిరీక్షణతో కూడిన స్వభావ లక్షణమై ఉన్నది. దానికి వేరుగా ప్రస్తుత కాలంలో అపనమ్మకత్వము అనున్నది నేటి దినముల యొక్క గొప్ప పాపముగా మనము చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవిత గమనములో ఇది ఒక గొప్ప సత్యముగా కనిపిస్తుంది. అది వ్యాపారములోను, సంఘములోను లేక దేనిలోనైనా అపనమ్మకత్వము బాగా ప్రబలిపోయిన దినాల్లో మనం ఉన్నాం. అయితే మనము కలిగి ఉన్న దేవుడు, ఆయన గొప్ప నమ్మకత్వము కలిగినవాడు. ఆయన అన్ని కాలముల్లోనూ కూడా నమ్మదగినవాడిగా ఉన్నాడు. ఏ విషయంలోనైనాను ఆయన గొప్ప నమ్మదగినవాడుగా ఉన్నట్లు బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. దేవుడు నమ్మదగినవాడు అని మనము ఎరుగుటకు ముందుగా కొన్ని వాక్య భాగాలను దేవుని యొక్క గ్రంథము నుండి మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగన వ్రాయబడి ఉంటుంది. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనుము. ఈ యొక్క వచనంలో దేవుడు తన యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గురించి తెలియజేస్తూ ఆయన ప్రేమించేవాడని, అలాగే ఆయన్ను ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి విషయంలో నిబంధన స్థిరపరిచేవాడని, అలాగే కృప చూపేవాడని, అలాగే దండించేవాడని కూడా చెప్పబడుతూ ప్రత్యేకంగా నమ్మతగిన దేవుడు అనే మాట మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుటకు ఒక గొప్ప ఆదరణకరమైన వచనంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము ఇంకొక వచనాన్ని కూడా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ కూడా ఆయనకున్న కొన్ని లక్షణాలను మాట్లాడుతూ అందులో ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు అనే మాట ఇక్కడ మనకు వ్రాయబడుతూ ఉంది. అలాగే క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన
పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అని పౌలు గారు ఆ యొక్క అధ్యాయంలో ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన దేవుడు నమ్మదగినవాడు అనే మాట బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు. అక్కడ కూడా దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయును. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఇలాగా మనము ఇంకా అనేక వచనాలను మనం క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో చూడగలం. అయితే ఈ ఈ యొక్క వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు, ఈ నమ్మతగినవాడు అనే మాట యొక్క అర్థాన్ని లేక వివరణ మనం ఆలోచించినట్లయితే, నమ్మకత్వము అనగా మనము ఆలోచించినప్పుడు, ఈ నమ్మకత్వము అనే పదానికి కొన్ని పదాలు మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. అందులో ఇంగ్లీష్‌లో ఒక మాట ఉంది. స్టే అనే మాట. స్టే అంటే దీనికి మనం ఆహ్, అంటే ఉదాహరణ ఆలోచించినప్పుడు, మనము ఎలక్ట్రికల్ పోల్స్ చూసినప్పుడు ఆ ఎలక్ట్రికల్ పోల్స్‌కి స్టే వైర్ అనేది ఆహ్, ఒకటి ఉంటుంది. అంటే స్తంభం యొక్క ఆ పోల్ యొక్క చివరి భాగాన ఆ పోలు అటు ఇటు వంగకుండాను, అలాగే అది కదలకుండాను, ఊగకుండాను, దాన్ని స్థిరంగా నిలిపి ఉండుటకు స్టే వైర్ అనే ఒక దాన్ని ఉపయోగిస్తారు. అలాగే కొన్ని వంతెనలు మనం చూసినట్లయితే, గాలిలో వేలాడుతూ ఉండే కొన్ని వంతెనలు, ఇనుప వంతెనలు మనం చూసినప్పుడు, ఆ ఇనుప వంతెనలకి ఆహ్, బ అది ఎంత పొడవుంటుందో అంత పొడవు కూడా మధ్యలో ఒక ఎత్తైన స్తంభం ఉండి, ఆ స్తంభానికి అనేక స్టే రాడ్‌లు ఆ ఇనుప వంతెనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఆ స్టే రాడ్‌ల ఆధారంతోనే ఆ వంతెన నిలకడగా ఉంటుంది. కనుక ఇలాగ మనం చూసినప్పుడు, ఈ ఈ స్టే వైర్ ఎంత అది బలంగా ఉంటుందో, దాని మీద ఆధారపడేది కూడా అంత బలంగా ఉంటుంది. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన నమ్మకత్వము అనేది మనం గమనించినప్పుడు, నిలకడగా ఉండుట. నమ్మకత్వం అనగా నిలకడ అయిన స్థితి. అలాగే నమ్మకత్వము అంటే ఆధారమై ఉండుట అనే మాట. అలాగే నమ్మకత్వము అంటే సహాయకరముగా ఉండుట. ఇలాంటి మాటలు మనకు బైబిల్ గ్రంథం తెలియచేసింది. దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన మన ఆధారమై ఉన్నాడు. ఆయన ఎంత సహాయకుడు, లేక ఎంత ఆధారమైన వాడు అంటే, నిశ్చలమైన, నిలకడతో కూడినంత కనుక నమ్ము మనం కొన్నిసార్లు నీ మీద నేను నమ్మకం పెట్టుకొని వెళుతున్నాను అని ఎవరినైనా మనం సహాయం అడిగినప్పుడో, దేనినైనా వారికి మనం అప్పగించినప్పుడో ఈ మాట ఉపయోగిస్తాం. నిన్ను నమ్మి, నీ మీద ఆధారపడి అని మనం ఆ యొక్క మాటలు వాడుతూ ఉంటాం. కనుక నమ్మదగిన అనే మాట ఇంత గొప్ప మరి భావంతో ఉంది. దేవుడు తన నమ్మకత్వమును అనేక సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను నమ్మతగిన వాడను అని ఆయన
తనను తాను రుజువు పరుచుకొనుటకు అనేక సందర్భాలలో ఆయన తన నమ్మకత్వమును ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. ఏ సమయంలో ఆయన తన నమ్మకత్వమును ప్రత్యక్షపరుచుకున్నారు అనే సంగతులు మనము దేవుని గ్రంథము నుండి చూసినట్లయితే, ఒకటి ఆయన తన వాగ్దానమును కాపాడుకునే విషయంలో తన నమ్మకత్వాన్ని కనపరిచిన సందర్భాలలో, ఆ నమ్మకత్వం యొక్క ప్రత్యక్షత ఆయన కనపరిచినట్లుగా మనం చూడగలం. అంటే తన తాను ఏ వాగ్దానాన్నయితే ఆయన ఎవరితోనైతే చేశాడో, ఆ వాగ్దానాన్ని కాపాడుకుంటూ వస్తూ, లేక ఆ వాగ్దానమును నెరవేర్చుట ద్వారా నేను నమ్మదగిన వాడిని అనే విషయాన్ని ఆయన స్పష్టపరిచాడు. కనుక దేవుడు నమ్మదగినవాడు అనే ఆయన యొక్క గుణలక్షణము అత్యంత ప్రాముఖ్యమైన సత్యముగా మనము ఆయన యొక్క గుణలక్షణములో ఒక గొప్ప స్వభావంగా మనం చూడగలం. ఉదాహరణకి ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనములో అవిశ్వాసముతో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. మరలా అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన మాట్లాడుతున్న మాటలు ఈ 13వ వచనంలో మనం చూడగలం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుతును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పెను. ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అయ్యా నీవు నాకు ఏమి ఇచ్చిననేమి, అంటే నువ్వు నాకు ఏమిస్తే ఉపయోగం ఉంది? నేను సంతానము లేనివాడనైపోతున్నానే అని కొంచెం నిరాశగా మాట్లాడిన అబ్రహాములో విశ్వాసాన్ని ఆయన బలపరచటానికి ఒక వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరలా నిర్గమ కాండము దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, నిర్గమ కాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా ఎత్తుకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవుడు ఆయన అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని మోషే గారికి జ్ఞాపకం చేస్తూ, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే సత్యాన్ని మరొకసారి పరిచయంగా చేసుకుంటున్నాడు. నేను ఎవరినో కాదు, నేను నీ పితరుల దేవుడను అని ఆయనకు తన్ను తాను స్పష్టపరుచుకుంటూ ఉన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించగలం.
కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు ఈ ఈ యొక్క గొప్ప సత్యాన్ని అంటే అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అలాగా అప్పటికి అబ్రహాం గారు లేరు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన చేసిన వాగ్దానాన్ని, ఆ వాగ్దానాన్ని పొందినవాడు లేకపోయినా, వాగ్దానాన్ని చేసినవాడు మాత్రం మాట తప్పకుండా నిర్ణయ కాల సమయంలో ఆయన తన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన మోషే దగ్గరకు వచ్చినట్లుగా మనం చూడగలం. కనుక మనము ఆలోచించినట్లయితే వాగ్దానము చేసినవాడు ఉన్నాడు. వాగ్దానము పొందినవాడు లేడు. కానీ వాగ్దానము పొందినవాడు లేడని ఆయన తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. చక్కగా ఎంతో అద్భుతంగా వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయము 40వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ మనకి మాట కనపడుతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. అంటే దేవుడు నీ 4వ తరము వారు అని చెప్పిన మాట ఆ యొక్క 4వ తరము ఎప్పుడైతే వచ్చిందో దేవుడు తన యొక్క ప్రజలను ఆయన ఆహ్, విడుదల చేస్తూ ఉన్నాడు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. కనుక దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఆయన తన వాగ్దానం చేసి మరలా ఆ వాగ్దానములను నెరవేర్చిన సందర్భములు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మరొక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక వాగ్దానం కనపడుతుంది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇది వాగ్దానం. ఈ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానమును ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు అనుగ్రహించుట అనేది ఒక గొప్ప వాగ్దానంగా మనం చూడగలం. దీని యొక్క నెరవేర్పును మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము మనం చదువుకుంటే 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం 38 వచనాల వరకు కూడా చదవగలిగినట్లయితే ఆ యొక్క వచనాలలో ఈ యొక్క ప్రవచనం లేక ఈ యొక్క వాగ్దానము మనం నెరవేర్పుని చూడగలం. కనుక ఆయన తన యొక్క వాగ్దానములను నెరవేర్చుట విషయంలో ఆ యొక్క అద్భుతమైన సంగతిని ఆయన తన యొక్క మరి మాటను ఏ విధంగా నెరవేర్చుకుంటున్నాడో మనం చూడగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం 35వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఈ ప్రవచనానికి ఇంచుమించు 700 సంవత్సరాల గా తేడా ఉంది. అంటే మధ్య వ్యవధి ఉంది. అబ్రహాముకు చేసిన వాగ్దానానికి 400 సంవత్సరాల వ్యవధి ఉంది. 400 సంవత్సరాలు కాలము గడిచిపోయినప్పటికీ కూడా ఆయన మాట తప్పని వాడుగా మనం అక్కడ చూడగలం. 700 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దేవుడు తన యొక్క మాటని మరచిపోని వాడుగా కూడా మనం చూస్తా ఉన్నాం. కనుక బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఎన్నో వాగ్దానాలను తన ప్రజలైన ఇశ్రాయేలులకు చేసి ఆయా కాలములలో తన యొక్క వాగ్దానాలను ఆయన
నెరవేర్చుకున్నాడు. వ్యక్తులతో వాగ్దానాలు చేశాడు. అలాగే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వాగ్దానాలున్నాయి. జాతికి సంబంధించిన వాగ్దానాలున్నాయి. సర్వలోకానికి సంబంధించిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. కనుక ఈ వాగ్దానాలన్నిటినీ ఆయన ఆయా కాలాల్లో నెరవేర్చుకుంటూ తన నమ్మకత్వాన్ని ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడు. కనుక ఆయన నమ్మదగిన దేవుడు. తన వాగ్దానమును కాపాడుకొనుట యందు ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకుంటూ వచ్చారు. ఇక రెండవ విషయాన్ని మనము చదువుకున్నట్లయితే, ఆయన తన ప్రజలను కాపాడుకొనుటలో కూడా తన యొక్క నమ్మకత్వాన్ని ప్రత్యక్షపరిచినట్లుగా మనం చూడగలం. ఉదాహరణకి అంటే ఆయన తన ప్రజలను కాపాడుకునే విషయంలో ఏ విధముగా తన యొక్క నమ్మకత్వమును ఆయన కనపరిచారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించితే, తన ప్రజలైన ఇశ్రాయేలుల విషయంలో వారిని ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది మనం చూస్తే ఆహ్, బ ప్రపంచంలో ఎక్కువగా చెరపట్టబడిన వారు, దోచుకొనబడిన వారు, ఎక్కువగా పరదేశాల పాలైన వారు బైబిల్ చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలు. వారు అనేక సార్లు దోపిడీకి గురయ్యారు, దోచుకోబడ్డారు, చెరపట్టబడ్డారు. అసలు ఇక ఈ జాతి భూమి మీద శేషం లేకుండా పోతుంది. నామరూపాలు లేకుండా పోతుంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటూ వచ్చాడు. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. నిర్మూలము అంటే నశించిపోకుండా ఉన్నాము. అడ్రస్ లేకుండా పోయారు అంటారు గదా! కొన్నిసార్లు మనం కొందరిని చూస్తూ ఉంటే. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఉనికి లేకుండా పోయే సందర్భాలు చాలా సంభవించాయి. అయినా ఆయన తన వాగ్దాన ప్రకారము తన ప్రజలను కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ వచ్చాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన తన ప్రజల యొక్క అక్రమాలు, వారి యొక్క అవిధేయత, వారి దుర్మార్గత అనేక సార్లు ఆయనకు విపరీతమైన కోపాన్ని పుట్టించినప్పటికీ, అనుదినము కూడా ఆయన కోపము స్థానంలో వాత్సల్యత కలుగుతుందంట. ఆ వాత్సల్యత వలన ఆయన తన ప్రజలను తన వాగ్దానాల విషయంలో కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. వారిని భద్రపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఇంకనూ కొనసాగించుకుంటూనే ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము మరొక వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని, యూదా వారిని విసర్జింపలేదు గాని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించితే, ఇశ్రాయేలీయులు ఎంతో నమ్మక నమ్మక ద్రోహులైపోయారు. ఎంతో అవినీతిపరులైపోయారు. అనేక సార్లు వారు దేవుని చట్టాన్ని విసర్జించి దేవునికి కోపాన్ని పుట్టించారు. అయినా ఆయన విసర్జింపలేదు గాని అంటున్నాడిక్కడ. దేశం అపరాధంతో నిండిపోయింది. అయినా సరే ఆయన వారిని విసర్జింపలేదు. ఎందుకంటే వాగ్దానములను నెరవేర్చే విషయంలో ఆయన తన యొక్క నమ్మకత్వమును ఇంకను కొనసాగించుచునే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చేంత వరకు ఆయన తన ప్రజల విషయంలో ఆయన
తన యొక్క దీర్ఘశాంతాన్ని, తన దయను, తన ప్రేమను ఇంకను కొనసాగిస్తూనే ఉంటాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆ వాగ్దానాలను కొనసాగించే విషయంలో, వాగ్దానాలను నెరవేర్చే విషయంలో, ఆయా కాలాల్లో తన ప్రజల యొక్క అపరాధములను క్షమిస్తూ, సహిస్తూ, అనుదినము తన వాత్సల్యతను పొడిగించుకుంటూ, ఆయన తన వాగ్దానాల నెరవేర్పు విషయంలో ఇంకా నమ్మకత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఇంకొక మాట మనకి కనపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ కూడా మనము నమ్మకమైన సృష్టికర్త మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన ఆత్మలను కాయువాడై ఉన్నాడు. మన ఆత్మలను ఆయన కాపాడేవాడై ఉన్నాడు. భద్రపరిచేవాడై ఉన్నాడు. కనుక మనము ఆయనకు అప్పగించుకోవాలి. మనము ఎవరైనా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, నమ్మకస్తులకి మన బాధ్యతను అప్పగిస్తూ ఉంటాం. నమ్మకమైన వారికి మన ఇంటి మీద పెత్తనం ఇస్తూ ఉంటాం. లేక ఒక కంపెనీ మీద పెత్తనం ఇస్తూ ఉంటారు. ఒక ఆఫీస్ మీద అజమాయిషీ చేయుటకు అతనికి అప్పగిస్తూ ఉంటారు. అలాగే ఇంటి తాళాలు కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు నమ్మదగిన వారు అనే ఆలోచన మనకు కలిగినప్పుడు, వారి పట్ల మనకు విశ్వసనీయత కలిగినప్పుడు, వారిని నమ్మి వారిపైన ఆధారపడి ఇదంతా చేస్తూ ఉంటాం. అలాగే మనం నిశ్చింతగా, నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా మన ఆత్మలను ఆయనకు అప్పగించుకోవచ్చు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. కనుక మనము ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ఆయన తన వాగ్దానాలను కాపాడుకునే విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కనుక ఈరోజు క్రైస్తవులముగా ఆయన మనకు చేసిన వాగ్దానాలున్నాయి. ఆ వాగ్దానాలను మనము మన పట్ల ఆయన ఖచ్చితముగా, నిశ్చయముగా నెరవేర్చగలడు అని నమ్మి మనము ఆయనను నమ్ముకొనవలసిన వారమై ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడు. అనేక సందర్భాలలో తన వాగ్దానములను నెరవేర్చుటకు ఆయన ముందున్నవాడుగా, తన వాగ్దానములను కొనసాగించిన వాడుగా మనము చూడగలం. కనుక ప్రియమైన వారలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ప్రతి పరిస్థితిలో నిశ్చింతగా నువ్వు ఆయన మీద ఆధారపడొచ్చు. ఆయన మాటను నమ్మొచ్చు. ఆయన వాక్యానికి లోబడొచ్చు. ఆయన్ని అంగీకరించొచ్చు. ఎందుకు అంటే ఆయన నమ్మదగినవాడు. ఆయనే నమ్మదగినవాడు. ఆయన కంటే నమ్మదగినవాడు ఈ లోకంలో ఎవరు లేరు. నీకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన విడిపించగలిగినంత నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో ఎదుర్కొనే ఏదైనా సరే దానినంతటి నుండి విడిపించుటకు సామర్థ్యము కలిగినంత నమ్మదగిన దేవుడు. కనుక కష్టాలు, బాధలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, ఒంటరితనము ఇవన్నీ నీ జీవితంలో సంభవించినా నువ్వు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నమ్మతగిన దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని నువ్వు హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు నీ ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయన విడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఇక మనము మూడవ విషయాన్ని మనం చదువుకున్నట్లయితే, మూడవ విషయం కొన్నిసార్లు మన అవిధేయత లేక మన యొక్క అతిక్రమము మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు కూడా ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఎలా కనపరుచుకుంటాడు అంటే, కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 119వ కీర్తనల గ్రంథము మనం చూసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది.
119వ కీర్తనలో 75వ వచనం మనకొక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. చదువుకుందాం 75వ వచనము. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు, విశ్వాస్యత కలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. అంటే కొన్నిసార్లు మనము మనల్ని ఆయన క్రమపరచుటకు, ఆ క్రమపరిచే విషయంలో కూడా ఆయన నమ్మదగినవాడు. మనల్ని శిక్షణ చేయుటలో, అలాగే దండించుట ద్వారా క్రమపరచుటలో కూడా ఆయన తన నమ్మకత్వాన్నే ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. దీనిని హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాస్తూ ఉంటారు. 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అని తన యొక్క ప్రజలైన మరి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన మనలను శిక్షించుట ద్వారా కూడా తన యొక్క నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నమ్మదగినవాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆయన మన పాపములను క్షమించుటయందు కూడా ఆయన తన నమ్మకత్వాన్ని ఆయన ప్రదర్శించారు. చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే ఇక్కడ దేవుడు మనలను క్షమించుటలో కూడా ఆయన తన నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఆయన మనలను క్షమించువాడుగా మనం చూడగలం. అనేక సందర్భాలలో ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితముగా, అంటే నిస్సందేహముగా తన యొక్క కృపను బట్టి, ఆయన తన నమ్మకత్వమును బట్టి మనల్ని క్షమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన క్షమించుట ద్వారా తన నమ్మకత్వమును ఆయన కనపరుస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే కనుక మనము ఆయన నమ్మదగిన వాడుగా, ఆయన ఆయన తన క్షమాపణ అనుగ్రహించే విషయంలో ఎంత నమ్మదగినవాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు అక్కడ మనకు కనపడతాయి. అందులో చివరి ఉపమానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మనము ఆ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కానలను. ఈ కుమారుడు తన పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు.
కానీ తండ్రి ఆయన ఆ మాటలు కూడా పట్టించుకోవడం లేదు కనీసము. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీరి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ఎంత అద్భుతమైన నమ్మకస్తుడు మన దేవుడు. ఈ ఉపమానములో ఆయన తండ్రి స్థానంలో, పాపులైన మానవులను కుమారుని స్థానంలో ఉంచాడు. ఈ కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి, "నేను పాపం చేశాను తండ్రి" అని ఒప్పుకున్నప్పుడు, ఆయన జాలితో, కనికరముతో, కృపతో ఆయన చేసిన వాగ్దాన ప్రకారం నేను క్షమిస్తాను పాపాలు ఒప్పుకున్నట్లయితే, ఆయన తాను చేసిన వాగ్దాన ప్రకారము తన కుమారుణ్ణి ఆయన క్షమించాడు. క్షమించి ఆ కుమారుడు చెప్పినట్లుగా కూలివారిలో ఒక కూలివారిగా కాదు గాని, ఆయన తన కుమారునిగానే స్వీకరించాడు. పోగొట్టుకున్న కుమారత్వపు హక్కును ఆయన మరలా తిరిగి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వెంత ఘోరమైన పాపంలో ఉన్నా, ఎటువంటి ఘోర పాపివైనా, అస్సలు నాలాంటి వాడికి, లేక నా వంటి వారికి అసలు దేవుడు కూడా నన్ను క్షమించడు అనుకునేంత గొప్ప పాపివైనా, ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే, దేవా నేను పాపిని, తండ్రి నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమించేవాడై ఉన్నాడు. నిన్ను దీవించేవాడై ఉన్నాడు. నీకు ఆయన తన ఆస్తిలో భాగాన్నిచ్చేవాడై ఉన్నాడు. తన దీవెన ఆశీర్వాదాలను ఆయన చక్కగా నీకు అనుగ్రహించి, నిన్ను తన కుమారునిగా, తన బిడ్డగా స్వీకరించే గొప్ప నమ్మదగిన దేవుడు. కనుక మన పాపములను మనము ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక, నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే సత్యం ఇక్కడ చెప్పబడుతుంది. కనుక ఈ విధంగా ఆయన మన పాపములను క్షమించువాడుగా, ఆ క్షమించే విషయంలో ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నారు. కనుక మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని యొక్క నమ్మకత్వమును మన జీవితంలో చక్కగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆయన యొక్క గుణలక్షణాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. చివరిగా మన ప్రార్థనలకు జవాబిచ్చుట యందు ఆయన తన యొక్క నమ్మకత్వమును కనపరిచిన వాడుగా ఉన్నాడు. ఈ ఈ యొక్క ఆహ్, విధానము మనకు బైబిల్ అంతా కనపడుతుంది. ఎన్ని సందర్భాల్లో ప్రార్థనలు చేశారో, అన్ని సందర్భాల్లో ఆయన నమ్మదగిన వాడుగా వెంటనే జవాబిచ్చిన సందర్భాలు బైబిల్ అంతా మనకు కనపడుతూ ఉంటాయి. కనుక మనం గమనిస్తే ఒక మాట చదువుకుందాం. 143వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, అక్కడ కీర్తనాకారుడు ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు, నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ విశ్వాస్యత అంటే నమ్మకత్వం. నీ నమ్మకత్వమును బట్టి, నీ నీతిని బట్టి నాకు జవాబివ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన మనకు జవాబివ్వటంలో ఏమి కలిగి ఉన్నాడంటే, తన నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కాబట్టి నీకు జవాబిస్తాడు. నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనము మన దేవుడు నమ్మదగినవాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన నమ్మక నమ్మదగిన వాడుగా ఆయన తన యొక్క ప్రజలను అనేక బాధల నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా, ఆయన మన మూలుగులకు ముగింపు పలిగేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుక మన యొక్క విశ్వాసమును అభివృద్ధి పరిచేవాడుగా కూడా ఉన్నాడు.
వీటన్నిటి విషయాల్లో ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ నమ్మదగిన దేవుని నమ్ముకునే విషయంలో నువ్వింకా అనుమానిస్తూ ఉన్నట్లయితే, మారు మనసు పొందుటకు నిదానిస్తూ ఉన్నట్లయితే, దయచేసి నీ ఆలోచనను మార్చుకొని, ఆయన ఎంత నమ్మదగిన వాడో అనేక సందర్భాలు చరిత్రాత్మకంగా మనం తెలుసుకున్నాము. కనుక ఆయన నమ్మదగిన దేవుడు. కనుక నువ్వింకా రక్షణ పొందకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే, దయచేసి ఇకనైనా నీ పాపములు ఒప్పుకొని, మారు మనసు పొంది రక్షణ పొందుట ద్వారా ఆయన నమ్మదగిన దేవుడు అనే సత్యాన్ని విశ్వసించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను.